హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాయండి. ఇది ఏమంటే చికెన్ అండి. ఇది వచ్చేసి చికెన్ స్కిన్ అనమాట. స్కిన్తో కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి. అంటే ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే స్కిన్తో ఎక్కువ అంత ఆయిలే ఉంటుంది. కానీ ఎప్పుడన్నా ఒకసారి అలా చేసుకోవచ్చు. అందుకోసం కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసాను. చాలా బాగుంటుంది, కానీ ఆయిల్ ఎక్కువ అవుతుందండి. స్కిన్ అంటేనే ఆయిల్ కదా, అందుకోసం. కానీ ఎప్పుడో ఒకసారి అయితే అలా చేసుకోవచ్చు. అందుకోసం ఈరోజు అయితే చేస్తున్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మట్టి పాత్రలో చేస్తున్నాను. మట్టి పాత్రలో చాలా బాగుంటుంది అనేసి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసానండి. ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు అయితే వేసాను. నేను కొంచెమే చేస్తున్నానండి, అందుకోసం కొన్ని తీసుకుంటూ ఉన్నాను అనమాట. అలాగే కొంచెం కరివేపాకు, తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ అయితే వేయించుకుంటూ ఉన్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఎర్రగా కానివ్వాలి. ఎర్రగా అయితే మనకి చాలా బాగుంటుంది, అందుకోసం అయితే కొంచెం ఎర్రగా అయితే కావాలన్నమాట. ఇది మా స్టైల్లో నేను చేసే విధానం అండి. చాలామంది ఒకరు ఒక రకంగా చేస్తూ ఉంటారు కదా, నేనైతే ఇలా చేస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నా మీకు. కావాలంటే ఇంకా వేరే రకం కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకున్న కూడా చాలా బాగుంటుందండి. ఇలా చూడండి, కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత మంట అయితే స్లోగా పెట్టుకోవాలండి. ఎక్కువ పెడితే కింద మరి ఇది పౌడర్స్ అన్నీ మాడిపోతాయి. అందుకోసం ఇప్పుడైతే ఫస్ట్ కొద్దిగా పసుపు అయితే వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి తర్వాత కొత్తిమీర వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటానండి. ఆ పేస్ట్ అయితే వేసాను, ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను. కొంచెం ధనియాల పొడి, తర్వాత కొద్దిగా చికెన్ మసాలా, కొంచెం కారం అండి, మనకి కారం సరిపడే కారం అన్నమాట. చూడండి, కారం కూడా వేసాను. కారం కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి అన్నీ. తర్వాత ఉప్పు, మిరపకాయలు తెచ్చుకొని ఎండకి వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను, ఇంట్లోనే తయారు చేసుకుంటా. అట్లే ధనియాల పొడి కూడా అంతే అండి. ధనియాలు కొనుక్కొచ్చుకొని బాగా వేయించుకున్న తర్వాత అలా అయితే మిక్సీ పట్టి పెట్టుకుంటాను అన్నీ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బాగా కొంచెం మగ్గనివ్వాలండి. అది కొత్తిమీర అల్లం పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చాలన్నమాట. ఇది స్కిన్ అయితే ఫస్టే మనము చిన్నగా కట్ చేసుకొని తర్వాత ఉప్పు నీళ్ళల్లో బాగా ఒక 2-3 సార్లు కడగాలండి. ఉప్పు నీళ్ళలో బాగా 2-3 సార్లు కడిగిన తర్వాత వేసుకోవాలి, అలాగే వేసుకోకూడదు. ఇలా చూడండి, నేనైతే బాగా కడిగానండి. కడిగే పక్కన పెట్టుకున్న గిన్నెలోకి ఇంక ఇప్పుడైతే ఇలా కొంచెం అంతా మగ్గనిచ్చేద్దాము, ఎందుకంటే స్కిన్లో అంతా ఆయిల్ నీళ్ళు ఉంటుంది కదా. ఇప్పుడు కడిగాము, అదంతా బయటకు వచ్చే వరకు మగ్గనిస్తామండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. ఫస్ట్ ఒక 5 నిమిషాలు అయితే మగ్గిన తర్వాత చూద్దాం మళ్ళీ. ఇది వచ్చేసి రొట్టెలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇంకా చపాతీ ఎలా అంటే, ఇప్పుడు చపాతీలో కొద్దిగా ఆయిల్ వేస్తాం కదా, ఇది ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది, తినలేము. కానీ రైస్లోకి రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా వచ్చేసి ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, కొద్దిగా అయితే వాటర్ వచ్చాయి. అస్సలు వాటర్ వేయకున్నా కూడా అంతా అందులోనే వచ్చేస్తుందండి. ఆ వాటర్ అయితే వచ్చాయి చూడండి. ఇప్పుడు వాటరు తర్వాత అందులో స్కిన్లో ఉండే ఆయిల్ అయితే బయటకు వస్తుందన్నమాట. ఇలా చూడండి, ఇంకా అవతల పక్క అయితే రైస్కి పెట్టేశానండి. అవతల పక్క కూడా రైస్ చేస్తూ ఉన్నాను. మీరేం స్పెషల్ చేశారు ఫ్రెండ్స్? ఈరోజు సండే కదా, మా సండే స్పెషల్ అయితే ఇదే అండి. ఇలా చూడండి, ఇప్పుడు ఇదైతే బాగా ఒక 10 నిమిషాల దాకా మగ్గించానండి. 10-15 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి, పీసులన్నీ చిన్నగా అయిపోయినాయి. అందులో ఉంటే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చాయన్నమాట. అందులో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చింది చూడండి, ఎంత ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇంకా ఆయిల్ అంతా పక్కన తీసేసి తిన్నామండి. అంత ఆయిల్ తిన్నామంటే ఇంకా మనకు అంతే. ఇంకా చూడండి, అంత స్కిన్లో ఆయిలే చూడండి. ఆయిల్ అంతా తీసేసి పీసులన్నీ పక్కన తీసుకొని తిన్నామైనా చాలా టేస్టీగా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, రొట్టెలోకి చాలా బాగుంటుందండి, రైస్లోకి రొట్టెలోకి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. అలాగే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. అందరూ మీ సపోర్టు ఎంత ఉంటే అంత ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ.